ప్రపంచంలో చాలా కథలకి ముగింపు ఉండదు. అలాంటి ఒక ముగింపు లేని కథనే కొంకణ్ రీజియన్‌లో రత్నగిరి అనే ఊర్లో జరిగింది మచస్. రత్నగిరిలో ఆ రోజు రాత్రి ఒక పెద్ద వడ అంటే మరాఠీలో మ్యాన్షన్ అనమాట. ఆ వడలోంచి ఉన్న పెద్ద మనిషి, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లోడితో పాటు పరుగున ఇంట్లోంచి బయటకొచ్చేసి రాత్రి పూట లైట్స్ లేకపోయినా, వర్షం పడుతున్నా, రోడ్లు బాగోకపోయినా, వెహికల్స్ లేకపోయినా నైట్‌కి నైట్ ఆ అబ్బాయి ఏడుస్తున్న అబ్బాయిని ఎత్తుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయారు మచస్. ఏ సామాన్లైనా గానీ తీసుకెళ్ళకుండా ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి ఎందుకెళ్ళారు అనే విషయం 20 సంవత్సరాల తర్వాత 2024లో ఆ ప్రథమేష్ అనే వ్యక్తి వాళ్ళ మమ్మీని అడిగితే, వాళ్ళ మమ్మీ బేటా ఆ రోజు రాత్రి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఒక ఆత్మ కాదు, ఒక దెయ్యం కాదు, అదొక ప్రేతాత్మ. అది ఇల్లు నాది అని మనల్ని బెదిరించి మనల్ని టార్చర్ పెట్టింది. ఇక అందుకే నైట్ ఆ రోజు రాత్రికి రాత్రి మేము వచ్చేసామన్నమాట. ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. ఆ ఊరికి వెళ్ళలేదు. మళ్ళీ నీ పెళ్ళి అయిన తర్వాత నువ్వే వెళ్ళాలిరా అని చెప్పేసి అన్నదన్నమాట. మళ్ళీ ప్రథమేష్ పెళ్ళి చేసుకొని ఆ ఊరికి వెళ్తాడా? వెళ్ళినవాడు ఆ ఊర్లో సైలెంట్గా ఉండి వచ్చేస్తాడా? లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటాడా? ఇవి తెలుసుకోవాలంటే ప్లీజ్ టు వాచ్ ద ఫుల్ వీడియో ఇన్ యూట్యూబ్ మచస్.